అమరావతి విజయవాడ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన కృష్ణానదిపై కొత్త సిగ్నేచర్ బ్రిడ్జిని నిర్మించబోతోంది. సీతానగరం ఘాట్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ను మచిలీపట్నం హైదరాబాద్ జాతీయ రహదారి NH65ను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టు చేపడుతోంది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ బ్రిడ్జి ఫీజిబిలిటీ రిపోర్ట్ DPR తయారీకి కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. రాజధానికి గేట్వేగా ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచేలా ఈ ప్రాజెక్టును 6 వరుసలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. విజయవాడ అమరావతి మధ్య రాకపోకలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా కృష్ణానదిపై మరో కొత్త ఐకానిక్ వంతెన రూపుదిద్దుకోనుంది. ఈ నిర్మాణం పూర్తయితే సీతానగరం ఘాట్ మీదుగా అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు చేరుకోవడం వాహనదారులకు సులువు అవుతుంది. మొత్తం 1.10 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ బ్రిడ్జిని కనకదుర్గ ఫ్లైఓవర్ కు కలిపేందుకు వీలుగా ఎలివేటెడ్ విధానంలో డిజైన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వంతెనను 6 వరుసలతో పాటు ఇరువైపులా ప్రత్యేకంగా ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లతో నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ పద్ధతిలో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టు కాన్సెప్ట్, డిజైన్లు, వ్యయ అంచనాలను ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ రూపొందిస్తుంది. ప్రాజెక్టు అధ్యయనం కోసం బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెల 26 వరకు గడువివ్వగా ఎంపికైన సంస్థ 3 నెలల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. కొత్త సిగ్నేచర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కావలసిన నిధుల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సమీకరించనున్నారు. అమరావతికి ఒక ప్రధాన ముఖద్వారంలా నిలిచేలా అత్యంత అధునాతన సాంకేతికతతో ఈ వంతెనను తీర్చిదిద్దనున్నారు. ప్రకాశం బ్యారేజీపై పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంలో ఈ నూతన బ్రిడ్జ్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. విజయవాడ నగర సౌందర్యాన్ని పెంచడంతో పాటు పర్యాటకులను ఆకట్టుకునేలా దీని డిజైన్లను రూపొందించనున్నారు. జాతీయ రహదారి NH65తో అనుసంధానం వల్ల జిల్లాల మధ్య రవాణా వ్యవస్థను క్రమబద్ధీకరించొచ్చు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామిక ప్రగతికి ఊపిరి పోస్తుందని భావిస్తున్నారు. సిగ్నేచర్ బ్రిడ్జ్ నిర్మాణం అమరావతి, విజయవాడ మధ్య రవాణా స్వరూపాన్నే మార్చివేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతూనే ఆర్థిక, పర్యాటక రంగాల పురోగతికి బలమైన పునాదిగా నిలుస్తుందని అంటున్నారు.